కుడి చేత ఇచ్చి ఎడమ చేత నొక్కి కాకినాడ సిటీలో ఆగని జేగ్యాంగ్ దోపిడీ కన్నబాబు కమిటీల పేరిట రైతుల మోసం తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బినామీల కన్ను గంటల్లోనే 3 రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమం బాట పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ ఈ నెల 11 నుంచి కార్యక్రమాలు ఫడ్నవీస్కే పట్నం మహారాష్ట్ర సీఎంగా భాజపా అగ్రనేత ఉప ముఖ్యమంత్రులుగా అజిత్ పవార్ ఏకనాథ్ షిండే ఎట్టకేలకు ఉత్కంఠకు తెర నేడే ప్రమాణ స్వీకారం హాజరు కానున్న ప్రధాని మోడీ తరలిరానున్న పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భూమాఫియా బాధితులకు న్యాయం చేస్తాం మాఫియా లాక్కున్న ఆస్తుల్ని సీజ్ చేసి చట్టం ఉందేమో చూస్తాం బెదిరించి ఆస్తులు రాయించుకోవడం వాటాలు తీసుకోవడం దేశ చరిత్రలో లేదు జగన్ జమానాలో జరిగిన విద్యుత్ ఒప్పందం అధ్యయనం చేస్తున్నాం విలేకరులతో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్ అడుగు కూడా బయట పెట్టలేరు వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు హత్యలు కల్తీ మద్యంపై ప్రశ్నించడం వ్యక్తిగత విషయమా మండిపడ్డ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రజల గొంతుగ్గా ప్రశ్నిద్దాం కూటమి ప్రభుత్వం మోసాలను నిలదీద్దాం ప్రజా సమస్యలపై ఉద్యమం బాట వైఎస్ఆర్సీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఇంతటి వ్యతిరేకం ఎప్పుడూ ఎక్కడా చూడలేదు సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి చెప్పిన అబద్ధాలు చేసిన మోసాలు ప్రజల కోపంగా మారాయి ప్రజలను ప్రశ్నించే పరిస్థితి వచ్చింది బేతాల కథ అంతా బాబు కుట్ర కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టే కుతంత్రం ముందుగా పవన్ నాదెళ్లతో బియ్యంపై హైడ్రామా అనంతరం బాబు స్నేహితుడు కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు ఏమీ లేని అంశంలో వెంటనే సిఐడి అక్రమ కేసు చంద్రబాబు స్క్రిప్టుతోనే వాటాలు కొల్లగొట్టే కుట్ర సినిమా మీ వైఫల్యాలు దళారులపై నెట్టేస్తారా అడుగడుగున మంత్రి నాదెళ్లను నిలదీసిన అన్నదాతలు ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ధాన్యం దళారీగా సర్కారు మిల్లర్లు దోచుకుంటుంటే చూద్దాం చూసింది రైతుల మిల్లర్లకు మధ్యవర్తితో నడుపుతుంది ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందని చూస్తాం కాకినాడ పోర్టు వ్యవహారంపై మీడియాతో సీఎం చంద్రబాబు తుపాకీ చూపించి ఆస్తులు లాక్కోవడం ఎప్పుడూ జరగలేదు గత ప్రభుత్వం జరిగిన విద్యుత్ ఒప్పందాలపై అధ్యయనం మాఫియా మోడల్ వైసీపీ పాలనలో లూటియే డ్యూటీ భయపెట్టి బెదిరించి ఆస్తులు కైవసం కాకినాడ పోర్టు సెజ్ లాంటివి ఎన్నో విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి పాంతాడం గనుల్లో 89% సొంతం ఏటా 180 కోట్ల సంపాదన విశాఖ బే పార్కులో పెద్దల పాగా రాడ్సన్ బ్లూలో సగం స్వాహా రామానాయుడు స్టూడియోలో ఫ్లాట్ల బేరం గన్ పాయింట్లలో వేల కోట్ల ఆస్తులు కొట్టేయడమా ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా రాయించుకోవడం ఘోరం చంద్రబాబు చదునులో చక్కబెట్టింది 460 కోట్లు జగనన్న కాలనీలో అడ్డగోలు దోపిడీ ఇంటి స్థలాల్లో చదును చేయకుండా స్వాహా ఎంబుక్లు మార్చేసినాడు అధిక బిల్లులు ఉపాధిలో చదువును కొనతించిన కేంద్రం కానీ ఈ పథకంలో 1125 కోట్ల పనులు 1585 కోట్ల పనులు చేసినట్టు బిల్లులు ఎంబుక్లో ట్యాంపరింగ్ చేసి భారీగా లబ్ధి బియ్యం దొంగలకు జగన్ అండ విద్యార్థులకు 3500 కోట్లు బకాయిలు పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు జనవరి 4లోగా చెల్లించాలని గడువు ధాన్య కొనుగోలుపై ఈ నెల 27న ధర్నా